ఒకవేళ ఈ వీడియో 3Dలో కావాలంటే 3Dలో చేసుకోండి. లేదు మాకు ఫుల్ స్క్రీన్‌లోనే ఒక ఫోటోతోటి కావాలంటే ఇక్కడ ఈ వీడియో చేసుకోవచ్చు. నేను 3Dది చేసినా నాకు బాగా నచ్చిందది. ఒకసారి చూద్దాం. ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏందంటే నచ్చితే లైక్ చేయండి. చూద్దాం. పిల్లడు ఏం పిల్లడు వీడియో అయితే చూశారు కదా. ఒకటేందంటే మీకు మేబీ ఈ ఫీల్ అనేది రాకపోవచ్చు. కాబట్టి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా చూడండి. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఫుల్ స్క్రీన్‌ది పెట్టలేదు. అది నేను మీకు ముందు చెప్తాను. అసలు చేయలేదు కూడా అది. ఓకే. ఒక ఐడియా అనేది ఇస్తాను మీకు. ఒక ఫోటో పెట్టే చేద్దామని అనుకుంటే ఒక చిన్న ఐడియా ఇస్తాను. దాంతోటి మీరు ట్రై చేద్దామంటే ట్రై చేయండి. లేకపోతే వదిలేసేయండి. ఓకేనా? ఓకే. నేను ఒకవేళ చేస్తే మన సెకండ్ ఐడీలో పెడతాను. చూడండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈ వీడియోకి 3Dలో మీరు ఆల్రెడీ డెమో చూశారు కదా. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్టు ఈ ప్రాజెక్ట్ ఇస్తాను. ఇవ్వరని కాదు. ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అది ఫాంట్ అది యాడ్ చేసుకోండి. ఇంకోటి ఇందులో ఒక 3 ఫోటోస్ రిమూవ్ చేసిన. ఆ 3 ఫోటోస్ రిమూవ్ చేయడానికి ఒక్కటే ఒక కారణం, అది 9 MB కంటే ఎక్కువ అవుతుంది. 9 MB కంటే ఎక్కువ అవుతే ఏమవుతుందంటే మీకు ఏదైతే ప్రాజెక్ట్ ఇస్తానో ఫుల్ ప్రాజెక్ట్ అది మీకు ఇంపోర్ట్ కాదు. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంపోర్ట్ కాదది. కాబట్టి ఆ 3 ఫోటోస్ అయితే రిమూవ్ చేసిన. ఆ 3 ఫోటోస్ నేను చెప్తాను. అది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఫస్ట్ అయితే మనం ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఎందుకంటే ప్లేస్ట్ మీరు మర్చిపోతారు కాబట్టి చూడండి. ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకున్న. స్టార్టింగ్‌లో ఈ యానిమేషన్ అయితే వస్తది. ఇందులో మీరైతే ఒక ఫోటో యాడ్ చేసుకోవచ్చు. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మనం ఒక వేరే ఫోటో యాడ్ చేద్దాం. సంథింగ్ ఏదైనా కావచ్చు. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో యాడ్ చేస్తున్నా. ఓకే. యాడ్ చేసినా బాగా సెట్ అయింది. ఒకవేళ మీ ఫోటో సెట్ కాలేదు, ఏమంటారంటే హ్యాండ్ కట్టడం కానీ పైన హెడ్ కట్ అయితే ఇక్కడ మనకు ఎడిట్ షేప్ అని ఉంటది. ఈ 2 ఇక్కడ మనకు 2 ఆప్షన్ ఉంటది. ఒకటి ఎక్స్ వాల్యూ ఉంటది. ఇంకోటి వై వాల్యూ ఉంటది. ఏం లేదు. ఇది మీరు తక్కువ చేస్తే ఇలా అవుతుంది. ఇక్కడ చూడండి. ఓకే. తక్కువ అంటే లెఫ్ట్ సైడ్ కానీ, రైట్ సైడ్ కానీ జరిపితే మీకు ఇక్కడ ఫోటో కట్ అవుతున్నట్టు కనిపిస్తది. కాబట్టి ఇక్కడ మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇక్కడైతే యాజ్ ఇట్ ఈస్‌గా ఒక ఫోటో ఉంటది. ఈ ఫోటో కూడా కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఒక ఫోటో చేంజ్ చేస్తా. ఈ ఫోటో చేంజ్ చేసినా కానీ పైన హెడ్ అయితే కొంచెం పైన వెళ్ళిపోయింది. కాబట్టి మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఇలా కిందికి తీసుకొచ్చి సైజ్ తక్కువ చేస్తున్నా. సెట్ అయింది. ఈ ఫోటో కూడా సెట్ అయింది. కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మాత్రం ఫోటో ఒకటి రిమూవ్ అయిపోయింది. నో ప్రాబ్లమ్. రిమూవ్ అయినా నో ప్రాబ్లమ్. మనం సెట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఎగ్జాంపుల్‌గా సెంటర్‌లో వచ్చేయండి మీరు. సెంటర్‌లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి మీ ఫోటో ఉంటది కదా! సంథింగ్ ఏదైనా కావచ్చు. ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ అయిపోయింది. నో ప్రాబ్లమ్. ఈ ఫోటోని ఎక్కడి నుంచి యాడ్ చేయాలంటే బీట్ మార్క్ నుంచి బీట్ మార్క్ వరకు యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. ఓకేనా? బీట్ మార్క్ నుంచి బీట్ మార్క్ వరకు యాడ్ చేసి ఇప్పుడు మనమైతే ఈ ఫోటోని కొంచెం జూమ్ చేద్దాం. ఓకే. జూమ్ చేసిన తర్వాత మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఇక్కడ జెడ్ అనేది ఉంటది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ అంటే ఇదేదో ఉంటదో ఇది మీరు బ్యాక్ సైడ్ జరుపుకోండి. ఇక్కడ చూడండి పైన జరిపితే ఆటోమేటిక్‌గా లిరికల్ బ్యాక్ సైడ్‌లో వెళ్ళిపోతుంది. బాగా కనిపిస్తది మీకు. ఓకేనా? చూడండి కరెక్ట్‌గా సెట్ అయింది. అంటే మనకు వాల్యూ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతది. ఓకే. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో ఉంటది. ఆ ఫోటో కూడా చేంజ్ చేసుకోండి. ఇక్కడ మాత్రం ఒక ఫోటో లేదు. ఓకే. ఆ ఫోటో ప్లేస్‌లో మనం ఒక ఫోటో యాడ్ చేద్దాం. సంథింగ్ వేరే ఫోటో చూద్దాం. ఓకే. ఈ ఫోటోని యాడ్ చేద్దాం. ఈ ఫోటో అయితే యాడ్ అయింది. ఫస్ట్ ఈ ఫోటోని ఎండింగ్ వరకు జరిపేసేయండి. ఎండింగ్ నుంచి బీట్ మార్క్ వరకు. అండ్ ఇప్పుడు మనం ఈ ఫోటోని కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేద్దాం. లేకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ వస్తది. ఆ అడ్జస్ట్‌మెంట్ ఏందంటే మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళండి. జెడ్‌ని సెలెక్ట్ చేసుకోండి. జెడ్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇలాగైతే మీరైతే ఇక్కడ మనకు ఒక లిరిక్ కనిపిస్తది. ఇలాగైతే బ్యాక్ సైడ్‌లో నేను వాల్యూ చెప్తాను. మీరు ఆటోమేటిక్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటారు. అంటే -600 పెట్టుకోండి. 672 ఆ మధ్యలో పెట్టుకోండి. కొంచెం ఈ సైడ్ జరుపుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి లిరిక్స్ ఇలా వస్తది. దాని తర్వాత ఈ లిరిక్ కనిపిస్తది. దాని తర్వాత మళ్ళీ ఎండింగ్‌లో ఇంకో లిరిక్ కూడా వస్తది. ఇలా వచ్చిన తర్వాత లాస్ట్‌లో ఈ ఫోటో కూడా వస్తది. ఇలా అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ గురించి చెప్తా అని చెప్పాను కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాకే వచ్చేసేయండి. మీరు ఇదైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇందులో లిరిక్స్ ఎన్నైతే ఉన్నాయో అవి కాపీ చేసుకోండి చెప్తాను. లిరిక్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి కాపీ చేస్తా. చూడండి మీరు చూస్తూనే ఉండండి.
లిరిక్స్ కాపీ చేసుకున్నాం. ఇక్కడ ఉన్నాయి లిరిక్స్. దాంతో పాటు పైన ఒక సాంగ్ ఉంటది. దాన్ని కాపీ చేసుకున్నాం. మొత్తం 18 లిరిక్స్ ఉన్నాయి. కాపీ చేసేస్తున్నా. ఇక్కడ ప్లస్ ఐకాన్. ఇక్కడ మనం అయితే ఫుల్ స్క్రీన్ రేషియో బ్లాక్ కలర్ అయినా, వైట్ కలర్ అయినా తీసుకోండి. తీసుకోకండి చెప్తాను. కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఏదైనా కావచ్చు. మీ యొక్క ఫోటో ఉంటది కదా! అంటే మీరు ఫుల్ స్క్రీన్‌లో చేద్దామని అనుకుంటే సంథింగ్ ఏ ఫోటో అయినా తీసుకోండి. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో తీసుకుంటున్నా నేను. ఓకే. ఈ ఫోటో ఇలా తీసుకున్న తర్వాత చెప్తాను. ఓకేనా? మళ్ళీ అదే ఫోటోని ఒకటి డూప్లికేట్ తీసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి డూప్లికేట్ చేసిన ఫోటోని పీఎన్‌జీ ఫోటోగా అయితే కన్వర్ట్ చేసుకోండి ఏదైనా యాప్‌లో. నేను ఫోటో రూమ్ యాప్ టెలిగ్రామ్‌లో పెడతాను. అక్కడ నుంచి ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగైతే ఉంది. కింద ప్లస్ ఐకాన్ ఒక షేప్ తీసుకుందాం. ఈ షేప్‌ని ఇలా పెట్టుకుందాం. మీకు ఆల్రెడీ తెలుసు ఈ యానిమేషన్. దీనికి ఈ యానిమేషన్ అయితే పెట్టుకుందాం ఇలా. ఓకే. ఇప్పుడు ఆ బ్లాక్ కలర్‌ని వైట్ కలర్ అయితే కన్వర్ట్ చేద్దాం. ఇది రిమూవ్ చేద్దాం. ఓకే. ఇలా. ఇప్పుడు మనం ఆ లిరిక్‌ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం. ఓకే. లిరిక్స్ అసలు కనిపిస్తలేదు. నో ప్రాబ్లమ్. మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి ఇక్కడ. ఫస్ట్ అయితే ఆ లిరికల్ కిందికి ఇది పెట్టుకుందాం. ఓకే. లేకపోతే దాన్ని బ్లర్ చేసినా నో ప్రాబ్లమ్. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇప్పుడు ఆ లిరికల్‌ని మీరు కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలి మీరు. అడ్జస్ట్‌మెంట్ చేసి సెట్ చేసుకోవాలి అంతే. దాని తర్వాత సేవ్ కూడా చేసుకోండి.